ఇప్పుడేమో అవి ఒక 2 నెలల క్రితం వచ్చిన కేసులు, 32 కేసులు 2024. ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే బండి సంజయ్ గారు 18వ తారీఖు 19వ తారీఖు రోడ్డు మీదకి వస్తారు. వచ్చి వేల మంది అసలు బండి సంజయ్ అని వచ్చిండి ఇక మా సమస్య పరిష్కారం అయిపోతుందని అందరం ధూమ్ ధామ్ అల్చల్ అవుతుంటది. బండి సంజయ్ అన్న అసెంబ్లీకో మన ఎక్కడికి టీఎస్పీ సెక్రటరీకి తీసుకెళ్తాడు, ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారని చెప్పి మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. పిల్లలంతా వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇలా తాడోపేట తేలిపోతుంది అనుకుని అయ్యి అని ఊగినాం. పాపం బండి సంజయ్ అరెస్ట్ చేశారు, మా కేంద్ర మంత్రిని, మా బీసీడీ మంత్రిని. బర్రెని పట్టుకపోయినట్టు ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా అండి? బండి సంజయ్ అన్న గట్టిగా వచ్చిండు కేంద్ర మంత్రి రోడ్డు మీదకి. పాపం తర్వాత కిషన్ రెడ్డి పట్టించుకోలేదు, మరి ఏమైందో తెలియదు, ఎవరు మాట్లాడలేదు, అందరు బీజేపీ చుప్ చాప్. బీజేపీ నాయకుల దగ్గరికి మా వాళ్ళు 100 సార్లు పోయారు. బీజేపీలో కలవని లీడర్ లేడు, మొక్కని లీడర్ లేరు. ఆయన ఎవరు కామారెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర నుంచి, రాకేష్ రెడ్డి దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి, ఢిల్లీలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అన్యాయం జరిగింది మీకు, తప్పకుండా చేస్తాం. బీజేపీ నాయకులారా, ఇప్పటికైనా మా పిల్లలు కొట్లాడుతున్నారు, మీ సీనియర్ కౌన్సిల్ ని పెట్టి కోర్టులోకి వేసి మీరు ఏం చేయొద్దు, స్ట్రీట్ ఫైట్ చేయొద్దు. మా బండి సంజయ్ అన్న మస్తు పోరాటం చేసిండు, కేంద్ర మంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యిండు, హ్యాట్స్ ఆఫ్. మా కిషన్ రెడ్డి మాత్రం మాట్లాడాడు, కేంద్ర హోంమంత్రి ఉండి భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చి రోడ్డు మీదకి వచ్చిండండి, స్ట్రీట్ ఫైట్ చేసిండు. మరి మా మిగతా నాయకులు ఏమయ్యారు? మా కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. సెంట్రల్ లో మరి వాళ్ళు లాయర్లు పెట్టొచ్చు కదా, సెంట్రల్ లో పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని పెట్టినట్టు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు మామూలు కదా, రవీర భయంకరంగా, కవితక్క గానీ మా కేటీఆర్ గానీ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మస్తు చేస్తున్నారు కదా. మా వాళ్ళకి మా నిరుద్యోగుల మీద ఎంత ప్రేమ అంటే, వాళ్ళు ఉన్నప్పుడేమో మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టిర్రు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఏమన్నా మాట్లాడితే నన్ను అరెస్ట్ చేసిర్రు. కానీ ఇప్పుడు మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో మొత్తం మా దాసోజు శ్రావణ్ అన్న, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఫ్లైట్లు బుక్ చేసి స్టార్ హోటల్ 3 స్టార్ లెవెల్ మా పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీలు ఫస్ట్ టైం మా ఎస్సీ ఎస్టీ బీటీలు చాలా మంది ఫ్లైట్ ఎక్కలే, చాలా మంది స్టార్ హోటల్లో కూడా లేరు ఢిల్లీలో. మంచి అన్ని పెట్టి కపిల్ సిబాల్ పెట్టిండండి. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్, టిఆర్ఎస్ కేటీఆర్ అన్న. కపిల్ సిబాల్ అంటే ₹1 లేని రాడు కోర్టుకి, అట్లాంటిది కపిల్ సిబాల్ గారిని పెట్టి మొత్తం ఆయన కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కూడా మాట్లాడి, గతంలో కాంగ్రెస్ కదా పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కొట్లాడిచ్చారు. కపిల్ సిబాల్ గారు మార్నింగ్ 10:30కే వచ్చిండు కోర్టుకి, సుప్రీం కోర్టుకి. ఆ రోజు ఎంత టెన్షన్ అంటే, బిల్డింగ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉడుతుందా, అదే మధ్యాహ్నంకి వచ్చింది ఎగ్జామ్, ఫస్ట్ కేసు 10:30కి ఫస్ట్ కేసు. రాష్ట్రం అంతా 40 లక్షల మంది తల్లిదండ్రులు, అసలు మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా ఇట్లా టీవీ ఛానల్ అన్ని ఇట్లా ఊగిపోయింది. మరి కపిల్ సిబాల్ గారు సుప్రీంకోర్టులోకి ఎన్ని గంటలకు వచ్చారు? ఆ చంద్రచూడ్ గారి బెంచ్ ముందుకు ఎన్ని గంటలకు వచ్చారు? ఫస్ట్ కేసు మాది రావాలి కదా, 32వ కేసు వచ్చింది. చంద్రచూడ్ గారు గౌరవనీయులు, మాకు గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, దేవుళ్లతో ఆయన ఏమన్నారు, మరి ఇప్పుడు వచ్చిర్రు 2 గంటలకు ఎగ్జామ్ ఉంది, ఇంకా గంట కూడా టైం లేదు, ముందైతే ఎగ్జామ్ రాయనియండి, పిల్లలు ఎగ్జామ్ రాయనియండి, రిజల్ట్ ఆపండి, నేను తీర్పు వచ్చేదాకా ఆగండి అన్నారు. అబ్బా కపిల్ సిబాల్ హ్యాట్స్ ఆఫ్. కపిల్ సిబాల్ వచ్చిండు, తర్వాత గోపాల్ సుందరం వచ్చిండు, స్పెషల్ ఫ్లైట్లలో దిగిర్రు, అంతా అయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా పిల్లలు మళ్ళీ ఢిల్లీ పోయిన పిల్లలు, అన్న మాకు తినడానికి డబ్బులు లేవన్నా అన్నారు. అరే ఏం పుట్టిందిరా మీకు, తినడానికి డబ్బులు లేవన్నారు, మీరు స్టార్ హోటల్లో ఉన్నారు, మీరు చార్టర్డ్ ఫ్లైట్లలో పోయారు, విమానాలలో పోయారు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అన్న మమ్మల్ని ఇక్కడ అన్నారు. ఎవరు పట్టించుకోవడం ఏందిరా అని నేను నాకున్న కాంటాక్ట్స్ ద్వారా ప్రయత్నం చేస్తే, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎవరన్నా గ్రూప్ 1 పిల్లలు దిగుతారు కదా ఢిల్లీలో, మా ప్రత్యూష, మా స్వాతి, మా శృతి అంతా ఎస్సీ ఎస్టీ పిల్లలు, వాళ్ళ ఫోన్లు బ్లాక్ అయిపోతాయి. ఢిల్లీ దిగినాక ఫోన్ చేస్తారు, అన్న సెంట్రల్ మినిస్టర్ని కల్పిస్తా అన్న, ఏమైంది అన్న అన్నాడు అనుకో, వాడు నాకు ఫోన్ చేయలేడు, ఎందుకంటే వాడు సిమ్ కి హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. 4 పిల్లలు ఒకటేసారి ఒకే రోజు ఫోన్లు బ్లాక్ అయినాయి. మరి ఇది ప్రపంచంలో 8వ వింతనో తెలియదు, 10వ వింతో తెలియదు. ఆ పిల్లలు 3 రోజులు దిక్కుతోచక ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్లలో తీసుకుపోయినా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినప్పుడు అడగండి ఒకసారి. మరి ఇప్పుడు నాకు అలవాట్లేదు, అడుగుదామంటే ఒకసారి రాకేష్ రెడ్డిని, మన వాళ్ళు కూడా గప్ చెప్పేనా కాదు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అంటే నాకు అన్నలా అంటాడు, నా క్లోజ్ ఫ్రెండ్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న తీసుకుపోయింది కదా, అప్పుడు మీరు చూసారు కదా, దాసో శ్రావణ్ అన్న తీసుకుపోయింది కదా, కపిల్ సిబాల్ తీసుకుపోయింది కదా, గోపాల్ సిద్ధారాన్ని తీసుకొచ్చింది కదా. మరి 6 నెలల క్రితమే సుప్రీం కోర్టులో టాప్ లాయర్ ని పెట్టిన వీళ్ళు అడ్వకేట్లని అడగలేదా? స్టూడెంట్స్ అడగానే అడ్వకేట్ లేడు, కలవని దేవుడు లేడు. వాళ్ళు ఏమంటారు, మేము మాట్లాడుతున్నాం, కవితక్క మాట్లాడుతుంది అని కవితకి ఇంటికి పోయారు, కేటీఆర్ ఇంటికి పోయారు, ఆర్ఎస్ ప్రవీణ్ ఇంటికి పోయారు, వీళ్ళు తిరుగుతున్నారు. కానీ సుప్రీంకోర్టుకు లాయర్ డబ్బులు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరంటే జర్నలిస్టు, నేనంటే జర్నలిస్టు, అన్యాయం జరిగిందంటే మనం ఫ్రీగా పనిచేస్తాం. కానీ సుప్రీంకోర్టు లాయరు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, నిమిషానికి లక్షల రూపాయలు తీసుకునేటోళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ సుప్రీంకోర్టులో విచిత్రం ఏంటంటే, ఏ కేసు పోయినా ఒక మహానుభావుడు పెద్ద మనిషినోడు, మన తెలుగు ఆయన దగ్గరకే పోతుంది. ఏ కేసు పోయినా ఆయన ఏమంటాడు, గ్రూప్ 1 కేసా, 563 ఉద్యోగాలు, ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కండి, టెన్షన్ పడకండి, మానవ తప్పిదాలు జరుగుతుంటాయి,
మిషన్లే తప్పులు చేస్తున్నాయి. తప్పు కామన్ అండి, హ్యూమన్ ఎర్రర్. అన్ని కేసులు కొట్టేస్తారు. మాది తప్పని చెప్పడు ఆయన. లేటుగా వచ్చారు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ కి బెస్ట్ ఆఫ్ స్వీట్ బాక్స్ ఒకటే ఇవ్వాలి అంతే వాళ్ళు. అంతే. మేము 20-30 లక్షలు ఖర్చు. సో ఇందులో ఓవరాల్ గా అందరూ పార్టీలు ప్రభుత్వం బీజేపీ బండి సంజయ్ గారు కొట్లాడారు నిజాయితీగా, అరెస్ట్ అయ్యిండు. తర్వాత ఏమైందో తెలియదు. కిషన్ రెడ్డి గారు ఆపేసిండా, మోడీ గారు ఆపేసిండా తెలియదు. మా సంజయ్ అన్న మీద మాకు ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. కానీ సంజయ్ అన్న కూడా తర్వాత మాట్లాడలే. ఈటల రాజేందర్ కలిసిర్రు, కలవని ఎమ్మెల్యేలు లేరు. అందరూ ఆఖరికి మొన్న ఆయన ఎవరు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఆయన గెలిచిండు. ఒక ఆయన ఎవరు అంజిరెడ్డిని కూడా మా వాళ్ళు 20 సార్లు కలిసిర్రు. ఆయన కూడా కోర్టుకి సపోర్ట్ చేస్తారని 50,000 లక్ష రూపాయలు ఇచ్చిండు. కానీ మాకు కావాల్సింది డబ్బులు కాదు కదా. మాకు కపిల్ సిబాల్ లాంటి లాయర్ ని పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ ఏమో ఇప్పుడు వీళ్ళని కార్నర్ చేయడానికి మంచి అంశం కదా బీఆర్ఎస్ కి బీజేపీకి. అసలు మంచి అంశం కాదు సార్. తెలంగాణ వచ్చిన అంశమే నిరుద్యోగుల అంశం. బీఆర్ఎస్ ను ఓడించిందే నిరుద్యోగుల అంశం. ఎట్లా వాడుకుంటారు కదా దాన్ని ఆటోమేటిక్. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ అభిషేక్ సింఘ్విని లేకపోతే పెద్ద పెద్ద లాయర్లను పెడుతుంది, నిమిషానికి ₹1,00,000. కాంగ్రెస్ పార్టీ పెట్టే లాయర్లు మీరు మామూలు లాయర్లు అనుకుంటున్నారా? నా దగ్గర అన్ని లాయర్ల వివరాలు ఉన్నాయి. దీనిలో హైకోర్టు జడ్జీల ఇళ్లకు పోయి కలిసిన వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్ళకి కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏ రోజు పేరు, ఏ డేట్ పేరు, ఏ కార్ల పేరు కూడా చెప్తా. మాకు ఏం వివరాలు తెలియట్లేదు. డెమోక్రసీలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడవచ్చు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా అంటే, తప్పులు జరగడం సహజమని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారో, తప్పులు సవరించుకునే అవకాశము ఇంకా బండి బోరుకు రాలే. బండిలో తెల్ల పొగ వస్తే బండి నాది ₹1,00,000 పెట్టి బండి కొనుక్కున్నా, తెల్ల పొగ వచ్చినాక 10,000 పెట్టి కూడా ఎవడ కొనడు. బండి రిపేర్ చేయొచ్చు, ఎట్లా రిపేర్ చేయాలో కూడా తెలుసు. మా బుర్రా వెంకటేశం అన్నకి ఎవరైనా ఫోన్ చేసిరు అనుకో, ఫోన్ ఎందుకు చేసిరు మీరు, రాజ్యాంగ సంస్థకి కేసులు పెడతాం మీ మీద. నవీన్ నికోలస్ అపాయింట్మెంట్ అడిగితే ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడినైనా కలవచ్చు, ప్రధానమంత్రి మోడీని కలవచ్చు, కానీ నవీన్ నికోలస్ని కలవలేదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ జియో నెంబర్ ఉంది కదా, బండి సంజయ్ గారు అరెస్ట్ అవుతారు. నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ లో పాపం రేవంత్ అన్నని ఎవరు మిస్గైడ్ చేసిరో తెలియదు. జియో నెంబర్ 29 గురించి మాట్లాడుతూ 55లో ఉన్న విషయాలు చెప్తాడు, 55 గురించి మాట్లాడుతూ 29 విషయాలు మాట్లాడతాడు. అది ఆ రోజు పాపం అందరు నవ్వుకున్నారు. రేవంత్ అన్న ఇజ్జత్ తీసారు అన్న ఎవరు ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు చెప్తూ కొట్టాలని. ఎవడో కాంగ్రెస్ నాయకులు ఆ దొంగన కొడుకులు మాత్రం రేవంత్ అన్న నీ ఇజ్జత్ తీసిరన్న, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ 40 లక్షల మంది నిరుద్యోగుల్లో జోకర్ అయినా అన్న. బండి సంజయ్ అన్న ఏమో బాహుబలి లాగా వచ్చిండు, తర్వాత అడ్రస్ లేడన్న. వీళ్ళిద్దరు ఇట్లయిపోయిందా? అప్పుడు మంత్రుల బృందం పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మొత్తం ఇలా తేల్చేస్తాం రాత్రి. కానీ అందరు టెన్షన్. రాత్రి 8 గంటలకి మంత్రుల హై లెవెల్ కమిటీ పొన్నం ప్రభాకర్ ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. రేపు ఎగ్జామ్ ఉంటదా. ఒకవైపు ఏమో కపిల్ సిబాలు ఫ్లైట్లు అది పోతున్నాయి గాల్లో, ఇక్కడేమో మంత్రుల ప్రకటన కోసం వెయిట్ చేస్తే గాంధీ భవన్ నుంచి పిసిసి మహేష్ కుమార్ అన్న వచ్చి మాట్లాడిండు అన్న. మహేష్ కుమార్ అన్నకి ఏమన్నా టీఎస్పీఎస్సీలో రూమ్ ఇచ్చిర్రా, లేకపోతే పోస్ట్ ఇచ్చిర్రా? రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు, మంత్రులు కూడా మాట్లాడకూడదు. ఒక పిసిసి ప్రెసిడెంట్ మా మహేష్ కుమార్ అన్న, మా బీసీ నా ఫ్రెండ్ అన్న, నేనంటే ఎంతో ఇష్టం, అన్న అంటే నాకు ఎంతో ఇష్టం, అన్నతో ఎందుకు మాట్లాడిచ్చిర్రు అన్న మీరు? అన్న ఇజ్జత్ తీయడానికి అంటే మహేష్ కుమార్ గౌడ్ మీద భుజం మీద తుపాకీ పెట్టి కాల్దాం అనుకున్నారా? హౌ డేర్ టు టాక్ అబౌట్ టీజీపీఎస్సీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్. టీజీపీఎస్సీకి ఉన్న విశ్వసనీయత పోయింది. బల్మూరు వెంకటో, మానవతారాయో, మహేష్ కుమార్ గౌడో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారా అన్న టీజీపీఎస్సీ గురించి? మంత్రులు కూడా మాట్లాడకూడదన్నా. మాట్లాడాల్సింది ఎవరన్నా? మహేందర్ రెడ్డి మాట్లాడాడు, జనార్దన్ రెడ్డి మాట్లాడాడు, నవీన్ నికోలస్ కలవడు, బుర్రా వెంకటేశం కలవడు. మేము కలవడానికి పోతే 40 మంది 50 మంది పోలీసులు ఉంటారు. వాళ్ళు ఏమన్నా కసబులా అన్న? 100 మంది పోలీసుల మధ్య ఉంటారు, వాళ్ళని కలవాలని పోతే. ఇది ఇంకొక ఇది జివో గురించి